ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఇందాక ఒక వీడియో మాట్లాడాను, జీసస్ 1 అని మాట్లాడాను. సేవకుల కొరకు, బోధకుల కొరకు, కాపరుల కొరకు. ఈ వీడియో జీసస్ 2 అని పెడతాను. ఈ వీడియో కూడా పూర్తిగా వినండి. దయచేసి మీ అందరికీ, ప్రతి బోధకులకి, ప్రతి సేవకులకి, ప్రతి కాపరులకి, దేవుని యందు భయభక్తులతో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మీరు స్వార్థప్రియులుగా బ్రతకండి. మీరు స్వార్థప్రియులుగా బ్రతకండి దయచేసి. ఎందుకు ఈ స్వార్థం అనగా, కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే, తనకు నచ్చిన సేవ చేస్తున్నారు, అవతల వాడు మాట వినరు. నేను 100 ఫెలోషిప్లకి లీడర్ని, లేదంటే నేను ఎక్కడన్నా వాక్యం చెప్పడానికి వెళ్ళాలంటే నేను ఒక 20,000 30,000 ఇచ్చి అక్కడ అందరికీ భోజనాలు పెట్టి ఆ జనాలను చూసి నేనే నా టాలెంట్ చూపించాలి అనుకున్న బోధకులుగా కొంతమంది బోధిస్తూ, నేను తప్ప, నాకు ఈ బైబిల్ జ్ఞానం నాకు తప్ప ఇంకెవరికి లేదని గర్వపడుతూ అహంభావంతో చెప్పిన బోధకులుగా ఉన్నారు. వారందరికీ నేను చెప్పేదల్లా ఒకటే, దయచేసి మీరు వాక్యం చెప్పిన ఒక సేవ చేసేవాడు, అంటే బోధకులుగా, సేవకులుగా, కాపురులుగా కొంతమందిని కొన్ని రకాలుగా ఎన్నుకున్నాడు. కొంతమంది బిలీవర్లుగా సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరు దేవుని వాక్యం చెప్పినా దేవుని పని చేస్తున్నాం, మనందరం దేవుని పని చేస్తున్నాం. కానీ మనలో ఒక స్వార్థం అనేది ఉండకూడదు. చాలామంది ఇంకో విషయం ఏంటంటే, పల్లెటూరులో నేను కొన్ని విషయాలు నేను చూస్తున్నాను. ఒక సంఘం ఉన్నది. ఆ సంఘములో అక్కడ బోధ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు మనము ఇక్కడ సభలు పెట్టుకుంటున్నాం, మన సభలకి మనమే మాత్రమే ఉండాలి. పక్క అక్కడ సంఘం ఉంది, అక్కడ ఒక మీటింగ్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళడానికి వీల్లేదని కొంతమంది బోధకులు ఉన్నారు. నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరు చేసినది, వారు చేసినది దేవుడి పనే. కాకపోతే మీలో నీతి, నిజాయితీ, యథార్థత దేవుడు చూస్తున్నాడు. నీ నీతిని కాపాడుకోకపోతే, నీ యథార్థతని కాపాడుకోకపోతే, నీ సేవని కాపాడుకోకపోతే, నీ మాట విషయం మధురంగా ఉండాలి కానీ కఠినంగా ఉండకూడదు. దేవుడు మార్కు సువార్తలో 12:31 నిలువలే నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట ప్రకారం, కీర్తనలో 133 కీర్తన మొట్టమొదటి వచనంలో ఐక్యత కలిగి జీవించండి అనే మాట ప్రకారం, భూప్రపంచం మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆయన బిడ్డలే. ఆ సేవకుడు ఆయన బిడ్డలే, నీవు ఆయన బిడ్డవే, నేను ఆయన బిడ్డనే. నీ సంఘంలో ఉన్నవారు ఆయన బిడ్డలే, ఆ సంఘంలో ఉన్నవారు ఆ బిడ్డలే. కానీ నీవెందుకు అలాగంటున్నావో నాకు అర్థం కావటం లేదు. దీంట్లో స్వార్థం కనిపిస్తుంది. అందుకే ఇక్కడ యాకోబు అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 3వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం 2వ వచనం చదువుతున్నాను. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయాల్లో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఈ విషయంలో మీరు గమనించండి. ఈ విషయం చదువుకోండి, 4 వచనాలు కూడా చదువుకోండి. ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు బోధకులై ఉండకపోవడమే మంచిది. బోధకులు అయ్యారంటే దేవుని ప్రేమతో నింపబడాలి. అనేకులైన మనము బోధకులమై ఉండొద్దు. దయచేసి బోధకులు ఉండకండి. బోధకుడుగా బ్రతకాలి అంటే దేవుని ప్రేమతో నింపబడాలి. క్రీస్తు మనసుతో మనం ముందుకు వెళ్ళాలి. ఆయన బోధకుడు, ఆయన క్రీస్తు బిడ్డగా బ్రతుకుతాడు గనక, తనలో ఎటువంటి స్వార్థము లేకుండా ముందుకు వెళతాడు గనక ఒక దినము మేలు పొందుకుంటాడు. మేలు అనగా నిత్యాగ్ని తప్పించుకుని పరలోక రాజ్యం వెళతాడని ఇక్కడ ఈ లేఖనాల్లో చెప్తున్నాడు. మనం తప్పిపోతున్నాం. ముసలమ్మ ముచ్చట్లు చెప్పి, పనికిరాని కట్టుకథలు చెప్పి, స్వార్థమైన బోధలు చెప్పి తప్పిపోతున్నాం. తప్పిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఒక్కసారి ఆలోచించండి. తప్పిపోయిన కుమారుడు, మీరు తర్వాత చదువుకోండి, కీర్తనలో లూకా సువార్తలో తప్పిపోయిన కుమారుడు నోటంటే ఒక మాట వచ్చింది. ఆ మాట ప్రతి బోధకుడు వినాలి, ప్రతి సేవకుడు వినాలి, ప్రతి కాపరి వినాలి. అక్కడ ఒక తండ్రి 2 కుమారుల కోసం లూకా సువార్త 15వ అధ్యాయంలో 11 నుంచి 32 వచనాలు మీరు చదువుకోండి. తప్పిపోయిన కుమారుడు కోసం ఉన్నది. కానీ తప్పిపోతున్నామనే మాట ఇక్కడ యాకోబు అధ్యాయంలో 3వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మనం తప్పిపోతున్నాము అనే మాట మనం చూడగలుగుతున్నాం.
అయితే తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు తెలుసా? లూకాసు వార్త 15వ అధ్యాయంలో 18వ వచనం నేను చదువుతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. పరలోకమునికి విరోధంగా ఎవరు తప్పిపోతున్నారంటే సేవకుల కోసం చెప్తున్నాను. అక్కడ సభలు పెడుతున్నారు, వెళ్ళొద్దు, వారితో మాట్లాడొద్దు, వేరే సేవకుడితో ప్రార్థన చేసుకోవద్దు. ఇలాంటి వారు తప్పిపోతున్నారు మాట ద్వారా. మృదువైన మాటతో దేవుని ప్రేమని జయించగలము మనం. మృదువైన ప్రేమ నీలో ఉంటేనే శాశ్వతమైన ప్రేమ నీలో నిలిచి ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక, ఈ భూమి మీద కులమతాలు లేకుండా అందరినీ ప్రేమించే మనసు నీకు లేకపోతే, అందరినీ ఏకరీతిగా ప్రేమించే హృదయం నీకు లేకపోతే, అందరినీ ఒకే రీతిగా చూసిన మనసు, తలంపులు నీలో లేకపోతే దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. ఒక బోధకుడిగా ఉన్న నీవు తప్పిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 2, ఎఫెసీయుల అధ్యాయంలో ఒక మాట ఉంది. మనము మనుషుల్ని చూసి సేవ చేయడానికి వీల్లేదు. మనము మనుషుల్ని చూసి సేవ చేస్తే మట్టిపాలని, ఆ మనుషులు మట్టిపాలని 146 కీర్తన 3-4 వచనాలు చెప్తున్నాయి. దేవుడు పని చేస్తే నీకు మేలని 118వ కీర్తన చెప్తుంది. అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట ఎందుకు చెప్తున్నాను అంటే, బాగా వినండి. ఎఫెసీయుల అధ్యాయంలో 6వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. మనుషులకు చేసినట్లు కాక ప్రభువుకే చేసినట్లు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. మనుషులకు చేసినట్టు కాదు. నువ్వు ఏ మనుషులోనైనా, ఆడవారిలో అన్నా మగవారిలో అన్నా, ఏ కులములో ఉన్నవారినైనా ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడని గమనించండి. అందుకే దేవుడు ముందుగా చెప్పాడు, కులమతాలు లేకుండా అందరినీ ప్రేమించండి అని చెప్పాడు దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే, ఆ ప్రేమ మీలో ఎందుకు లేదు? మీరు మనుషుల్ని ఎందుకు చూస్తున్నారు? ప్రతి మానవుల్లో దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు కదా. ప్రతి మనిషిలో నేను ఉన్నానని చెప్తున్నాడు కదా. కుడి గోడల్లో లేను గుండె గుడిలో ఉన్నానని చెప్తున్నాడు కదా. లోకములో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్తున్నాడు కదా. జీవవాయువును వదగా నరుడు జీవాత్మయుడని దేవుడు మనలో ఉన్నాడని చెప్తుంది కదా వాక్యం. మరి ఎందుకు కొంతమందిని మనం ప్రేమించలేకపోతున్నాం? కులాన్ని చూసి సేవ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది మతోన్మాదులు ఉన్నారండి, వారిలా తయారవుతున్నారు కొంతమంది సేవకులు. సంబంధాలు చూసిన దగ్గర మా కులం ఉన్నే చూడండి అనే సంఘస్థులంటే అలాగేనమ్మా అని వీళ్ళు చెప్తున్నారు సేవకులు. కులమతాల్లో ఏమీ లేదు. ప్రార్థన చేయండి. సేమ్ కులంలో దొరికితే ధన్యులే, దానికేముంది? సేమ్ కులం వాళ్ళు వచ్చారు ప్రభు, దేవుడికి నీ చిత్తమే జరిగింది ప్రభు అని ప్రార్థన చేయాలి. అంతేగాని మనం కులాన్ని చూసుకొని సేవ చేస్తే దేవుడు ఒక దినం నీకు లెక్క అడుగుతాడు. అవతల కులం వారు మనుషులు కాదా? ఆలోచించండి. ప్రతి సేవకుడు కూడా మనుషులకు చేసినట్లు చేయకూడదు. ఇష్టపూర్వకంగా ప్రభువుకి సేవ చేసినట్టు ఉండాలి. ఏ మనుషుడికి నువ్వు సహాయం చేసినా ప్రభువుకి చేసినట్టే ఉండాలి. ఏ మనుషుడికి దేవుడు ప్రేమను ప్రకటిస్తుంటే ఆ మనుషుల్లో దేవుడు ఉన్నాడు కనుక ఆ మనుషుడు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కనుక ఆ దేవుడు దివి నుంచి భూమికి వచ్చి ఆ బిడ్డకి స్వార్థ ప్రకటించమన్నాడు. నన్ను ఎన్నుకున్నాడు కనుక ఆ మనిషికి స్వార్థము లేని ప్రేమని ప్రకటించి దేవుణ్ణి పరిచయం చేయాలి. ఆ మనిషి నశించిపోకూడదని, నేను ఇష్టపూర్వకంగా ప్రభువుకు చేసినట్టు సేవ చేయాలని నీవు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు. చాలామంది ఇష్టపూర్వకంగా సేవ తక్కువ చేస్తున్నారు. ఏదో ఆకతాయిగా కొంతమంది సేవ చేస్తున్నారు. డబ్బు సంపాదించాలని సేవ చేస్తున్నారు. డబ్బులు మీకు ఇస్తున్నాడు దేవుడు. మత్తయి సువార్త 6:19 ధనాన్ని సమకూర్చుకోవద్దంటే ధన ప్రేక్షకులైపోయి ధనం మీద మోసు పెంచుకొని ధనం మీద హృదయాన్ని పెట్టుకొని భార్యకొక్కారు, కొడుక్కొక్కారు, కూతురుకొక్కారు, ఇతను ఒక 2 కార్లు మెయింటైన్ చేస్తూ డబ్బును వృధా చేస్తూ ఇలాంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. నీ సంఘములో ఉన్నవారు పేదవాడు ఉన్నారు, అన్నం పెట్టగలుగుతున్నావు ఆయనకి. మీ సంఘములోనే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఒక పూటే తింటున్నారు.
అలాంటి వారికి నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? ఈరోజు మీరు చదువుకోండి, తర్వాత మీరు ఎహెజ్కేలు 34వ అధ్యాయం మీరు చదువుకోండి. సేవకుల కోసం రాశాడు, సేవకుల కోసం రాశాడు. నేను అది చదివే ముందు ఒక వాక్యం నేను చదువుతాను. దయచేసి ఒక బోధకులుగా ఉన్న నీలో ప్రేమ దేవుని ప్రేమ అయి ఉండాలి. మనుషుల ప్రేమతో నువ్వు నింపబడి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఒక దినము దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. సహోదరుడా, సహోదరి, సేవ చేస్తున్న వారి కోసం మాట్లాడుతున్నా. నీలో స్వార్థముగానే ఉంటే చాలామంది సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? డబ్బున్న వారి ఇంటికి మాత్రమే కారులో వెళ్ళి వారికి ప్రార్థన చేసి కానుక తీసుకొని వస్తున్నారు. ఏం పేదవాడి ఇంటికి ఎందుకు వెళ్ళటం లేదు? ఏం పేదవాడి ఇంటికి వెళ్ళలేరా? పేదవాడు భక్తుడు కాదా? డబ్బున్నాడే భక్తుడా? అన్నీ దేవుడు చూస్తున్నాడు. కీర్తనలు 11:4 ప్రకారం దేవుడు నిన్ను చూస్తున్నాడు, ప్రతి మానవుడిని చూస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో నీ పరిచర్య, నీ ప్రేమ, నీ సహనం అన్నీ చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19 ప్రకారం. ఎందుకు అంటే నీలో యథార్థత ఉంటే పరలోక రాజ్యములో నిన్ను మెచ్చుకుంటాడు. నీలో యథార్థత లేకపోతే ఒక దినము నీకు లెక్కడికి నిత్యాగ్నికి పంపించే దేవుడు. దేహాన్ని, ఆత్మను నరకములో వేసేవాడికి నువ్వు కానీ భయపడకపోతే ఒక దినము నిత్యాగ్నిలో కాలిపోవలసి వస్తుంది, యుగ యుగములు కాలిపోవలసి వస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుకోండి. దేహాన్ని, ఆత్మను నరకములో వేసేవాడికి భయపడి ఆయన మార్గములో యథార్థమైన సేవ చేయాలి, సత్యమే ప్రకటించాలి. అప్పుడే నువ్వు నిత్యజీవం ప్రకటించగలుగుతావు. ప్రతి మానవుల్లో దేవుణ్ణి చూడాలి. ప్రతి ఒక్కరిలో, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, మనందరం ఒకటే. బౌద్ధిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కరే. కనిపించిన ప్రతి ఒక్కరికి కులాన్ని చూడకంటే అందరికీ దేవుని ప్రేమను ప్రకటించే వ్యక్తిగా, నీ అవకాశం బట్టి ప్రకటించే వ్యక్తులుగా నీవు కానీ లేకపోతే ఖచ్చితంగా ఒక దినం మీరు లెక్క చెప్పాలి. కేవలం డబ్బు కొరకే నువ్వు సేవ చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ధనము కొరకు సేవ చేస్తున్నావా? ఆత్మల భారం కొరకు సేవ చేయటం లేదా నువ్వు? ఆత్మల భారం ఉన్నవాడే ధనవంతుడని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు రాజ్యాన్ని వెతికిన వారికి పరలోక రాజ్యం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు రాజ్యం, మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుకోండి. దేవుడు రాజ్యం వెతికిన వారికి భూమి మీద దీవించబడతారు, పరలోక రాజ్యంలో ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే తిమోతి పత్రికలో ఒక మాట చదువుతాను. ఇది కేవలము ఇక్కడ తిమోతి పత్రికలో పౌలు గారు ఒక హెచ్చరిక మాట చెప్పారు. తిమోతి పత్రిక, మొట్టమొదటి తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవలాగ చేసి నిన్నును నీ బోధను వినివారిని రక్షించుకుందువు. క్లియర్గా చెప్పారు. నీ బోధ కరెక్ట్గా ఉంటే నువ్వు రక్షించబడతావు. నీ బోధ కరెక్ట్గా ఉంటే నువ్వెవరికైతే దేవుడు సువార్త ప్రకటించావో, ఎవరికైతే దేవుడు ప్రేమను ప్రకటించావో వారందరూ రక్షించబడతారని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఇంకొక మాట నేను చదివి నేను ముగిస్తాను. ప్రతి సేవకుడు తన కడుపును నింపుకుంటున్నారు, స్వార్థంగా తన ఫ్యామిలీనే బయటికి తీసుకెళ్తున్నారు. అంటే లేవనెత్తుతున్నారు. మన సంఘంలో ఒక పేదవాడు ఉన్నాడు, ఆయన్ని బలపరుద్దాం, ఆయనకి సహాయం చేద్దాం. మన సంఘంలో కొంతమంది యవ్వనస్తులు ఉన్నారు, దేవుడి కొరకు బ్రతికేవారు ఉన్నారు, అగ్నితో మండుతున్నారు. వారిని బలపరిచి శిష్యులుగా తయారు చేసి ఒక చర్చి పెడదాం, నా దగ్గర డబ్బు ఉంది కదా, నేను ఒక చర్చి పెడదాం, ఈ డబ్బు నేను చనిపోతే తీసుకెళ్తాను, దేవుడి పనే కదా, దేవుడే ఇచ్చాడు కదా అని నువ్వు అనుకుంటే ఆ వ్యక్తిని తయారు చేసి ఒక సంఘం పెట్టించాలి. కానీ చాలామంది సేవకులు నా తర్వాత నా కొడుకే, నా తర్వాత నా కూతురు, అల్లుడే ఈ సంఘానికి అనుకున్నా. మీకు కూడా దేవుడు లెక్క అడుగుతాడు. మీ సంఘంలో మనుషులు కాదా? యథార్థంగా బ్రతికిన వారు లేరా? వారిని ఎందుకు మీరు తయారు చేయలేకపోతున్నారు? మీ తర్వాత మీ సంఘంలో యథార్థంగా ఉన్నవారిని. ఏలీ గారు జీవితంలో మరి ఏలు గారు కుమారుల్ని సేవకులుగా నుంచోబెట్టలేదే, సమూయేలు గారిని మాత్రమే అక్కడ నుంచోబెట్టారే. ఒక యథార్థమైన హృదయం నీకు లేకపోతే దేవుడికి లెక్క చెప్పాలి. మీరు తర్వాత ఎహెజ్కేల్లో, పాత నిబంధనలో ఎహెజ్కేల్లో మీరు చదువుకుంటే 34లో ఒక మాట ఉంటుంది. మీరు 34వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుంచి 10 వచనాలు చదువుకోండి. కాపరిగా ఉన్న మీరు, బోధకులుగా ఉన్న మీరు, సేవకులుగా ఉన్న మీరు, దేవుడు పరిచర్య చేస్తున్న మీరు, దేవుడు సువార్త ప్రకటిస్తున్న మీరు,
దేవుడి కొరకు బ్రతకాలనుకున్న మీరు ఈ మాటలు చదవండి. మీరు కానీ డబ్బు ఆశతో కానీ దేవుని కానీ పని చేస్తే, ధనపేక్షకులుగా ఉండి దేవుని పని చేస్తే, నీ డబ్బు బంగారం, నీ పరపతి, నీ పేరు ఈ భూలోకంలో మాత్రమే ఉండిపోద్ది. దేవుని ఆత్మల భారంతో ఉండి, నేను ఒక పేదవాడికి సహాయం చేస్తున్నాను, రోడ్డు మీద వెళ్తున్నాను, ఒక అనాథి కలిశాడు, బట్టలు లేకుండా ఉన్నాడు, అయ్యో వెంటనే నేను షాపింగ్కి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి బట్టలు వేయాలి, అయ్యో పేదవాడు ఆకలితో ఉన్నాడు, వారి కడుపు నిండా అన్నం పెట్టాలి, దాహంతో ఉన్నాడు నీళ్లు ఇవ్వాలి, సంఘములో పేదవారు ఉన్నారు వారికి సహాయం చేయాలి, ఇగో ఒంటరిగా ఉన్నాడు ఒక అతను, ఒంటరిగా ఒక వృద్ధురాలు ఉంది వారికి నేను సహాయం చేయాలి అనే ఆలోచనలు నీకు లేకపోతే, స్వార్థమైన బ్రతుకు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఒక సేవకుడిగా నీవుగానే ఉంటే, ఈ అంత్య దినాల్లో ఈరోజు ఈ వాక్యం మీరు వినిగాని సరి చేసుకోకపోతే మీరు ఎడం పక్క ఉండిపోతారు. దయచేసి తెలుసుకోండి. కుడి పక్కన ఉండేవారుగా, దేవుణ్ణి చూసేవారుగా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరని మత్తయి సువార్త 5:8 ప్రకారం ఆయన ముఖ దర్శనం చేసే వ్యక్తులుగా మనం ఉండాలని ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఎహెజ్కేల్లో 7, 8, 9 వచనాలు 10 వచనాలు నేను చదువుతున్నాను, వినండి దయచేసి. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయ్యను, సకలమైన అడవి ముగ్రములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇది యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధిని. ఇది మీరు కానీ ఏ ఒక్కరినైనా విచారించకపోతే, అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయరా అని ఒక పేదవాడు అడిగితే, సరేనమ్మా అని మీ అసిస్టెంట్ పాస్టర్ని పంపించి, లేదంటే మీ సంఘంలో ఉన్న పెద్దలను పంపించి ప్రార్థనలు చేయిస్తున్నారా? పేదవాడి ఇంటికి వెళ్ళలేరా మీరు? సేవకుడిగా నిన్ను ఎన్నుకున్నాడు కదా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా. వారు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు వెళ్ళి ఆ గుమ్మములో అడుగు పెడితే మీరు అడుగు పెట్టినట్ట, దేవుడు అడుగు పెట్టినట్ట? మీకన్నా ముందు దేవుడు అడుగుపెట్టి ఎన్నుకున్న మిమ్మల్ని బట్టి మీ ప్రార్థన ద్వారా కుటుంబాన్ని దీవించాలనుకున్న దేవుడు ఆలోచనలు మీరు కించపరిచి ఆ ఇంటికి వెళ్ళకంట ఎవరినో పంపిస్తూ ఉన్న సేవకుడిగా ఉంటే, గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు కానుకిస్తారా, వాళ్ళ ఇంటికి వెళ్తే 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, కారులో వెళ్తున్నాను కనుక సూటు బూటు కారు చూసి, నా లెవెల్ చూసి, నా సేవ చూసి, నా బోధ చూసి నాకు బోల్ డబ్బులు ఇస్తారని నువ్వు ఆశతో ధనపేక్ష గలవారిగా ఉండి వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నావా? దేవుడు అందరినీ చూస్తున్నాడు. ఒక దినము మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 ప్రకారం, రోమాపత్రిక 14వ అధ్యాయము 11, 12 ప్రకారం ఒక దినము నేను లెక్క అడుగుతాడు. దయచేసి మీరు సేవకులుగా ఉన్నారంటే ఈ అంత్య దినాలలో దేవుడు ద్వారం దగ్గరే ఉన్నాడు కనుక ఆయన త్వరగా వస్తున్నాడు. ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయంలో 7వ వచనం 12వ వచనం ప్రకారం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 33 ప్రకారం దేవుడు ద్వారం దగ్గరే ఉన్నాడు కనుక, సమీపంగా ఉన్నాడు కనుక మనం దేవుడు బిడ్డలుగా యథార్థమైన సేవ చేయాలని నీవు అనుకుంటే మారండి. ఈ లోకములో ధనాశను తీసివేసేయండి, ధనపేక్షను తీసివేసి చంపివేయండి. దేవుడు ప్రేమను ప్రకటించండి, దేవుడు కొరకు బ్రతకండి, ఆత్మల భారంతో ఒక వ్యక్తి కానీ, నిజంగా మీరు ఒక దుర్మార్గుడు కానీ మీరు కానీ వెళ్ళి దేవుని ప్రేమను ప్రకటించకపోతే, ఒక దుర్మార్గుడు కానీ నశించిపోతే దేవుడు నీకు ఖచ్చితంగా అడుగుతాననే మాట మనం చూడగలుగుతున్నాం. ఒక దుర్మార్గుడు కానీ చనిపోతే ఖచ్చితంగా దేవుడు నీకు లెక్క అడుగుతాడని 33వ అధ్యాయంలో, ఎహెజ్కేల్ 33వ అధ్యాయంలో క్లియర్గా చెప్తున్నాడు. ఒక పాపిని నువ్వు బలపరచకపోయినా, పట్టించుకోకపోయినా ఖచ్చితంగా దేవుడు నీకు లెక్క అడుగుతాడు. ఎహెజ్కేల్ 33వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదువుతున్నాను, వినండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వానిని హెచ్చరిక చేయవలను.
దుర్మార్గుడా నీవు నిత్యముగా మరణము నొందదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గును విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గుడికి నా మాటలు తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతడు మరణమును గుచ్చి నిన్ను విచారించదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గును విడవలనని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గును విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు. ఇక్కడ క్లియర్గా ఉంది. హెజ్కేలు 33వ అధ్యాయంలో 7 నుంచి 9 వచనాలు మీరు చదువుకోండి. మనము దేవుడి మాటలు, యథార్థమైన మాటలు, తప్పు చేసిన వారికి ఉన్నది ఉన్నట్లే చెప్పాలి. ఇది చేయకూడదు, ఇది పాపము అని చెప్పాలి. చెప్పకంట కానీ మనం పట్టించుకోకపోతే, చాలా సంఘాల్లో ఒక త్రాగుబోతుడు వస్తుంటే త్రాగుడు కోసం చెప్పటం లేదు, త్రాగితే ఏమైపోతే చెప్పటం లేదు. ఒక దొంగతనాలు చేసే వ్యక్తి వస్తుంటే దొంగతనం చేస్తే ఏమవుతారో చెప్పటం లేదు. నేను ఒక దగ్గర సేవకు వెళితే ఆ సేవకుడు అంటాడు, ప్రకాశం జిల్లాలో ఆ సేవకుడు అంటాడు, శైలేష్ పాల్ గారు మీరు చాలా ముక్కుసూటిగా మాట్లాడతారంట, మా సంఘంలో ఒక దొంగ కొత్తగా మారుమనసు పొందుకొని వస్తున్నాడు, దయచేసి దొంగ విషయంలో ఏం మాట్లాడకండి అని చెప్పాడు. ఎందుకండి సేవ చేస్తున్నారు? ఆ దొంగని సరిచేసేవాడు దేవుడే కదా, మనమేం ఏ పాటి వాళ్ళం? చాలామంది స్వార్థంగా సేవ చేస్తున్నారు. స్వార్థంగా సేవ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దేవుడు లెక్క అడుగుతాడు. మీరు మారు మనసు పొందుకొని దేవుడు కొరకు యథార్థంగా బ్రతికితే మీ ప్రాణం దక్కించుకుంటారు. మీరు చెప్పే బోధ బట్టి వారు కూడా రక్షించబడతారు. లేకపోతే ఒక దుర్మార్గుడు, ఒక పాపి కానీ చనిపోతే నీవు కూడా వేషధారిగా సేవ చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు లెక్క అడుగుతాడు. లెక్క అనగా నిత్యాగ్ని, పరలోకం కోల్పోతావు. ప్రతి సేవకుడికి నేను చెప్పేదల్లా ఒకటే, దయచేసి మీకు చెప్పినంత గొప్పవాడిని కాదు, మారు మనసు పొందండి. దేవుడు సమయము ఆశీనుడై ఉన్నాడు గనక, ద్వారం దగ్గర ఉన్నాడు గనక మారు మనసు పొందుకొని పాప క్షమాపణ కోరుకొని, అయ్యా ఇంతవరకు నీ సేవ తప్పుదారిలో నడిపించాను, నా నోటు ద్వారా, నా దేహము ద్వారా, నా మాట ద్వారా, నోటుతో, కంటితో, హృదయంతో, మాటతో, చూపుతో, కాళ్ళతో, జ్ఞానంతో, ఆలోచనతో, బుద్ధితో, మాటతో, తనుతో, శరీరంతో, ఊహతో, తలంపులతో, దేహంతో నేను తప్పు చేశానయ్యా. నీ మనసుతో ఈ రోజు నుండి బ్రతుకుతాను, నీ హృదయంతో ఈ రోజును బ్రతుకుతాను, నీ తలంపులతో బ్రతుకుతాను, యథార్థమైన మార్గంలో అందరినీ నడిపిస్తానని మారు మనసు పొందుకొని పాప క్షమాపణ కోరుకొని దేవుడు మరలా నిన్ను క్షమిస్తున్నాడు గనక ఇకపై ఎటువంటి పాపం చేయకుండా దావీదులా రక్షించబడి ఎంతోమందికి సువార్త ప్రకటించండి. పౌలు గారు నిత్యంగా ముఖం మీద మాట్లాడారు. అలాంటి సేవ చేస్తూ మీరు రక్షించబడాలని ఈ వాక్యం. మీ బ్రదర్ శైలేష్ పాల్. ఈ మాటలు మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ.